హాయ్ ఫ్రెండ్, సోషల్ బీట్స్ మరికొన్ని చూద్దాము. భారతదేశపు మ్యాపులు తయారు చేయమని ఎవరిని అడిగాడు? రాబర్ట్ క్లైవ్ రేనాల్డ్ని అడిగారు. భారతదేశపు చివరి వైస్రాయిగా పరిపాలన చేసిన వారు లార్డ్ మౌంట్ బాటెన్. 1773లో భారతదేశానికి తొలి గవర్నర్ జనరల్ ఎవరు? వారన్ హేస్టింగ్స్. జేమ్స్ మిల్ ఆర్థికవేత్త, రాజకీయ తత్వవేత్త, స్కాటిష్ దేశానికి చెందిన వ్యక్తి. బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే 3 అతిపెద్ద సంపుటాల పుస్తకాన్ని ప్రచురించిన వారు జేమ్స్ వాల్. రాయడాన్ని చాలా ముఖ్యమైన ప్రక్రియగా భావించిన వారు బ్రిటిష్ వారు. మొఘల్ పరిపాలకులలో చివరివాడు ఔరంగజేబు. మొఘలుల గవర్నర్లను ఏమని పిలుస్తారు? సుబేదారులు. ఇంగ్లాండ్ పరిపాలకురాలు ఎలిజబెత్ I. 1498లో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న పోర్చుగీస్ నావికుడు వాస్కో డి గామా. ఆంగ్లేయుల మొదటి కర్మాగారము హుగ్లీ నది ఒడ్డున స్థాపించిన సంవత్సరము 1651వ సంవత్సరము. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో సాధించిన మొదటి ఘన విజయముగా ప్రసిద్ధి చెందిన యుద్ధము ప్లాసీ యుద్ధము. సిరాజుద్దౌలా సైన్యాధిపతి మీర్ జాఫర్. బక్సార్ యుద్ధము జరిగిన సంవత్సరము 1764వ సంవత్సరము. రాబర్ట్ క్లైవ్ 1767లో భారతదేశాన్ని విడిచిపెట్టి నాటికి అతని సంపద విలువ 4,01,102 పౌండ్లు. మైసూరు పులిగా వీరిని పిలిచేవారు టిప్పు సుల్తాన్. టిప్పు సుల్తాన్ తండ్రి హైదర్ అలీ. మైసూరుతో జరిగిన 4 యుద్ధాలలో బ్రిటిష్ విజయం సాధించిన చివరి యుద్ధం శ్రీరంగపట్టణం యుద్ధం. 18వ శతాబ్దపు మలిదశలో రాజనీతిజ్ఞులుగా ప్రసిద్ధి పొందిన మరాఠా సైనికులు నానా ఫడ్నవీస్, మహాదజా సింధియా. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం 1782. రెండో ఆంగ్ల మరాఠా యుద్ధం 1803 నుండి 1805 వరకు. మూడో ఆంగ్ల మరాఠా యుద్ధం 1817 నుండి 1819 వరకు. బ్రిటిష్ వారు సింధుని స్వాధీనం చేసుకున్న సంవత్సరం 1843. డెల్హౌసీ గవర్నర్ జనరల్గా పనిచేసిన కాలం 1848 నుండి 1856 వరకు. రాజ్య సంక్రమణ సిద్ధాంతమును ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ లార్డ్ డెల్హౌసీ. మొట్టమొదటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. హిందూ న్యాయస్మృతిని ఆంగ్లంలోకి అనువదించిన వారు ఎన్బి హాల్హెడ్. రెగ్యులేటింగ్ చట్టం 1773. పైదల్ కాలినడక, సవార్ అశ్వికుడు, విలువిద్య తీర్ అందాజీ. హైదర్ అలీ మరియు టిప్పు సుల్తాన్ ఏ రాజ్య పాలకులు? మైసూర్. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెంగాల్లో భయంకరమైన కరువు వచ్చిన సంవత్సరం 1770. శాశ్వత శిస్తు నిర్ణయాన్ని ప్రవేశపెట్టిన భారత గవర్నర్ జనరల్ చార్లెస్ కారన్ వాలిస్. శాశ్వత శిస్తు నిర్ణయము ప్రవేశపెట్టిన సంవత్సరం 1793. థ్యాంక్ యూ ఎవ్రీవన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.